కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం సర్వే నెంబర్ 323/11-12 భూమిలో 96 గజాలు కబ్జా చేశారని కూరాకుల రమ్యలత తన మీద కక్షతో సర్పంచ్ తరచూ ఇబ్బందులకు గురిచేసి పంచాయతీలో ప్లాన్ అప్రూవల్ రద్దు చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కొండపల్లి పుత్రయ్య ఒకరికొకరు వేరువేరుగా మీడియాను ఆశ్రయించారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం సర్వే నెంబర్ 323/11-12 ఎకరం 18 సెంట్ల భూమిని తన తండ్రి మంచాల చిన్న వెంకటరాజు తనకు పసుపు కుంకుమల క్రింద సామర్లకోట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దస్తావేజ్ నెంబర్ 2442/2007తో దాన పట్టా రిజిస్ట్రేషన్ చేయించారని కూరాకుల రమ్యలత తెలిపారు. తన భూమి ప్రక్కనే ఉన్న కొండపల్లి పుత్రయ్య 96 గజాలు కబ్జా చేశారని గత 14 సంవత్సరాలుగా పోరాడి వివిధ కేసుల్లో గెలుపొందామని తెలిపారు. అయినా కొండపల్లి పుత్రయ్య మా మీద భౌతిక దాడి చేయడంతో పోలీస్ స్టేషన్కు అనంతరం కలెక్టర్కు ఎస్పీకు గ్రీవెన్స్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని తెలిపారు. దీంతో వారు సర్వేకు అనుమతి ఇచ్చారని, అయితే సర్వే చేయడానికి అధికారులు వస్తే వాళ్లను కూడా బెదిరిస్తూ సర్వేకు సహకరించకుండా ఇబ్బందులకు గురి చేస్తూ మాపై దాడులు చేస్తున్నారని తమకు న్యాయం చేయాలని మీడియాను ఆశ్రయించారు. నమస్తే అండి, నా పేరు కూరాకుల రమ్యలత. ఇక్కడ తిమ్మాపురం మా పొలంలో ఉన్నాను. నాన్నగారు నాకు పసుపు కుంకాల మాన్యం కింద ఇచ్చారు, ఎకరం 18 సెంట్లు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే, నా పక్కనే పుత్రరావు గారు ఉన్నారు. 2012 నుంచి ఆయన 96 గజాలు కబ్జా చేసి అప్పటి నుంచి నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు. నేను అలా పోరాడుతున్నాను. ఇన్ని సంవత్సరాలు అయింది, 14 సంవత్సరాల బట్టి నుంచి. అన్ని కోర్టులో కూడా న్యాయంపై తీర్పు వచ్చింది. సర్వే పెట్టుకుని కొలుసుకోమంటే సర్వేకి వస్తుంటుంటే సర్వేలను వాళ్ళనే పారిపోయేలాగా గొడవ పెట్టి గెంటేస్తున్నారు. ఈరోజు కూడా మధ్యలో ఒకసారి మళ్ళీ సర్వేకి వస్తే నన్ను కొట్టారు, దౌర్జన్యం చేశారు, చెప్పించుకుని గట్టా కొట్టారు. ఆడదాన్ని అని కూడా చూడకుండా సింగిల్గా ఉన్న పర్సన్ని. నా భర్త వచ్చేటప్పటికి పారిపోయారు. అది కూడా కేసు కట్టించాం తిమ్మాపురాన్ని. ఈరోజు మళ్ళీ వీళ్ళందరి సమక్షంలో మళ్ళీ పోలీసు బందోబస్తుతో కొలతలు కొలడానికి అని వచ్చారు. ఈరోజు కూడా ఇంకా అవ్వకపోతే మరి దీనికి పరిష్కారం ఏ విధంగా చేస్తారో, మరి పెద్దలు ఉన్నారు, అందరూ కలిపి నాకు సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నాను. కలెక్టర్ గారి అదే 96 నుంచి నన్ను ఇలాగా అరెస్ట్మెంట్ చేస్తున్నారు పుత్రరావు గారు. ఆయన అసలు పొలంలోకి నన్ను అడుగు, మెయిన్ ఏంటంటే పొలంలోకి నువ్వు అడుగు పెట్టదు, అతను నాకు కబ్జా చేయగా నా పొలంలో కూడా నేను అడుగు పెట్టకూడదని రీసెంట్గా 15 రోజుల ముందు నన్ను 3 వారాలు అవుతుంది, నేను వస్తుంటుంటే ఆ కొస నుంచి నువ్వు రావడానికి లేదని చెప్పించుకుని కొట్టారు. చెప్పించుకుని కొట్టి ఆ పుత్రరావు గారు వాళ్ళ తమ్ముళ్ళు ఇంకా వేరే వాళ్ళని తీసుకుని వచ్చి నేను మామూలుగా వచ్చి నుంచున్నాను పొలం దగ్గర. ఇంకా మా హస్బెండ్ రాలేదు, వస్తున్నారు, నేను ముందు నుంచున్నాను. నన్ను కొట్టేశారు అన్నమాట, చెప్పించుకుని కొట్టేశారు. పుత్రరావు గారు అలా చిన్న తమ్ముడు ఉన్నాడు, ఆ అబ్బాయి అయితే ఇంకా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేతులు ఆడదని చూడకుండా భుజాలు పట్టుకుని గట్టా చాలా ఇదిగా చేస్తారు. ఇవన్నీ ఇంకా భరించలేక మేము స్పందనకు పెట్టుకున్నాం. స్పందనకు పెట్టుకుంటే అక్కడ నుంచి మాకు అధికారులు ఈరోజు కొలతలకు అనేసి వాళ్ళని కూడా ఈ పుత్రరావు గారు ఎలా పడితే అలాగా మాట్లాడి ఎవరు వచ్చినా సర్వేలు వస్తుంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నాడు. వాళ్ళు రావడానికి భయపడిపోతున్నారు. అమ్మో మీ పొలమా బాబాయ్, పుత్రరావు ఉండగా మేము రాలేము అని చెప్తున్నారు అన్నమాట. అందుకు స్పందనకు పెట్టుకున్నాం. ఆ అధికారుల వల్లనే ఈరోజు మరి ఇలాగ వచ్చింది. ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు ఇచ్చాము. అలానే స్పందనకు పెట్టుకున్న ఎస్పీ గారు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తానన్నారు ఈరోజు. అందుకనేసి పొలానికి వచ్చాను. మరి కంప్లీట్ అవుతుందని ఆశిస్తున్నాను. లేని పక్షం మా 90 ఆయనకు ఆయనతో అది ఇక్కడ వచ్చింది ఏంటంటే, వచ్చిన ప్రతి అధికారి అడుగుతున్నారు మీ రికార్డ్స్ తీసుకురండి, ఈ 14 సంవత్సరాల బట్టి నుంచి రికార్డ్స్ తీసుకురండి అంటే ఒక్క రికార్డు ఆయన దగ్గర మేము చూపిస్తున్నాం, ఒరిజినల్ అన్ని రికార్డ్స్ చూపిస్తున్నాం. ఆయన ఒక్క రికార్డు తీసుకురాలేకపోతున్నాడు. అది మా స్థలం కాబట్టి మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, అతని స్థలం కాదు కాబట్టి అతని దగ్గర రికార్డ్స్ ఎలాగుంటే 14 సంవత్సరాల బట్టి నుంచి రికార్డ్స్ తేలేకపోతున్నాడు. మరి అది ఎంత దాకా మరి అధికారులంతా పెద్ద పెద్ద అధికారులు పూనుకుని ఇలాంటిని మరి తగు చర్య తీసుకుంటేనే కానీ మాలాంటి ఆడవాళ్ళకి ఇంట్లో ఉండి ఏదో గుట్టుగా చేసుకుంటే వాళ్ళని ఈదెక్కించి మగవాళ్ళు వచ్చి చెప్పులతో కొట్టి అది ఎంత అన్యాయం అన్నది
అనిపించే వాళ్ళకి తెలుస్తుంది ప్రతిరోజు ఎంత బాధపడుతున్నాం. మీ అధికారులు అందరూ కూడా ఒక తోడబుట్టిన దానిగా భావించి ఈ విషయంలో తగు చర్య తీసుకోవాలి. పుత్ర విషయంలో ఆ రోజు శుక్రవారం వచ్చి నన్ను నేను మామూలు నుంచున్నదాన్ని వెనక నుంచి నాకు ఆశ్చర్యం వేసుకొచ్చింది. ఎవరు కొట్టారు అసలు? ఆడదాన్ని కొడతారు, పోనీ గొడవ ఆడుతుంటే కొట్టచ్చు. నేను వెనక్కి తిరిగి నుంచున్న దాన్ని వెనక నుంచి వచ్చి ఒక తాగుబోతాడు వచ్చి పట్టు కొట్టేసాడు చెప్పించుకుని. అది చాలా బాధాకరం. అధికారులందరూ కూడా మీ తోడబుట్టిందని అనుకుని, మీ ఇంటి ఆడపడుచుని అనుకుని నాకు న్యాయం చెయ్యాలని పదే కోరుకుంటున్నాను. ఇంకెందుకంటే ఇంకేం మాట్లాడలేను. కాగా ఆ భూమి నాదని, ఇల్లు కట్టుకోవడానికి పంచాయతీ ప్లాన్ అప్రూవల్ కూడా ఇచ్చిందని, భూమిలో ఎటువంటి కబ్జా చేయలేదని కొండపల్లి పుత్రయ్య తెలిపారు. సర్వేకు తాను సహకరించట్లేదనే ఆరోపణలు వాస్తవాలు కాదని ఖండించారు. నాకు సంబంధించిన దస్తావేజులను తీసుకువచ్చి సర్వే చేసే వారికి సహకరిస్తానని తెలిపారు. అయితే నా మీద కక్షతో గ్రామ సర్పంచ్ తరచూ ఇబ్బందులకు గురిచేసి పంచాయతీలో ప్లాన్ అప్రూవల్ను రద్దు చేయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. నాకు న్యాయం జరిగిందని, దానికి సంబంధించిన ఆధారాలు త్వరలోనే మీడియా సమక్షంలో వెల్లడి చేస్తానని తెలిపారు. నా పేరు కొండపల్లి పుత్రరావు అండి. నేను 2012లో 33,969 రూపాయలు పంచాయతీకి ఫీజు కట్టి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ చేసుకుని బిల్డింగ్ కడతానండి. బిల్డింగ్ కడుతుంటే బెదవాడ సత్యనారాయణ అప్పుడున్న పంచాయతీ సెక్రటరీ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఇచ్చిన 79 రోజుల్లో క్యాన్సిల్ చేశారండి. ఎందుకు క్యాన్సిల్ చేశారని అడిగితే ఓరాకుల రమ్యలత రిపోర్ట్ ఇచ్చింది. ఓరాకుల రమ్యలత రిపోర్ట్ మీద మేము క్యాన్సిల్ చేసేస్తామని. జనరల్గా ప్రైవేట్ కంప్లైంట్లోకి బిల్డింగ్ ప్లాన్ ఎక్కడ కూడా ఆప్ చేయలేదు. చరిత్రలో ఎక్కడ జరగలేదు. ఎక్కడో ఒకసారి ఎప్పుడో మన మన ఏ ఊరంటే అది కడియం పంచాయతీలో ఎక్కడో జరిగిందట. అది కూడా నాకు ఎవరో చెప్పారు. చరిత్రలో ఎక్కడ కూడా ఈ విధమైన అన్యాయం జరగలేదని. కట్టినప్పుడు ఏం చేశారంటే, మీరు ఆఫ్ చేసేయండి, మీరు పాల దాంట్లో కడుతున్నారని చెప్తుంటే నేను 2012లో యాజ్ ఇట్ ఈజ్ మెటీరియల్తోని, సామాన్లతోని, మొత్తం అన్నిటితో కూడా యాడ్ చేసి హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చాను. హైకోర్టుకి వెళ్ళి స్టే తెస్తే అది కాలయాపన ఎందుకు కాలయాపన అయిందంటే అండి, 2014 నుంచి సమీక్షాంధ్ర ఉద్యమంలో 5 ఏళ్ళు కోర్టులు నడలేదు. 5 ఏళ్ళు కోర్టులు నడలేకపోతే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందండి. అది 2015లో ఒక ఆర్డర్ ఒకటి ఇచ్చారండి. ఏమనంటే, నువ్వు క్యాన్సిల్ చేసిన క్యాన్సిల్ చెల్లదు, 6093 స్టేటస్ కో మీద ఒక ఆర్డర్ ఒకటి ఇచ్చారండి. నువ్వు క్యాన్సిల్ చేసిన క్యాన్సిల్ చెల్లదబ్బాయి, అది కరెక్ట్గా లేదు. పంచాయతీని ఇంప్లిమెంట్ చేసి కోరాకుల రమ్మిలత అన్నావు, ఇతను అన్యాయం చేసి ఇతను భూమి లాగేసుకుందా అన్న దురుద్దేశంతో కోరాకుల రమ్మిలత ఉన్నదే, ఆవిడ లీగల్గా ఫాలో అవ్వట్లేదు, పంచాయతీని ఇంప్లిమెంట్ చేసేసి క్యాన్సిల్ చేసేసిందని చెప్పి నాకు ఆర్డర్ ఒకటి ఇచ్చారండి. 6093 ఆర్డర్ నెంబర్ మీకు కావాలితే కాపీలు కూడా ఇస్తాను, నా దగ్గర ఉన్నాయి. ఇచ్చిన తర్వాత 8 వారాల లోపల ఇతనికి వెళ్ళి ఇతని ల్యాండ్ ఇతను కొలిసి హ్యాండ్ ఓవర్ చేయండి, హ్యాండ్ ఓవర్ చేసి ఏమైందో మాకు చెప్పండి అని చెప్పారండి. 2015లో చేసిన ఆర్డర్ని క్యాన్సిల్, వాళ్ళు కొలుస్తామని చెప్పేసి అప్పుడులో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ మన ఎవరండి కంద రామకృష్ణ అన్న పంచాయతీ సెక్రటరీ నాకు నోటీస్ ఇచ్చి, మేము కలెక్టర్ గారు నాకు హైకోర్టు నుంచి కోర్టు వచ్చింది, నేను కొలిసేస్తాను, మీరు డాక్యుమెంట్ పట్టుకుని రెడీగా ఉండండి అని 2015లో నోటీస్ ఇచ్చాడండి. నోటీస్ ఇచ్చి ఇప్పుడు వరకు కూడా కొనలేదు, ఈ రోజు వరకు కూడా. సరే, మనం 2015లో ఇంకా మనం ఆల్టర్నేటివ్ ఏంటండి, కోర్టుకి వెళ్ళి ఏమండి నాకు మీరు ఆర్డర్ ఇచ్చారు, ఆ ఆర్డర్ కింద చూస్తే ఇంప్లిమెంట్ అవ్వలేదు, అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ కానీ పంచాయతీ వాళ్ళు కానీ ఇంప్లిమెంట్ కానివ్వలేదు కాబట్టి నాకు కంటెంట్ పడండి అని మళ్ళీ కంటెంట్ వేసామండి. కంటెంట్ అయితే నీది 100% కరెక్ట్గానే ఉన్నది, నీ దాంట్లో ఎందుకు పర్లేదని చెప్పేసి వీళ్ళకి ఇచ్చి ముందు 15 రోజులు టైం ఇచ్చి 15 రోజుల లోపల మళ్ళీ ఇతను కొలిసి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పంటే అప్పుడులో డిపో గారు ఏం చేశాడంటే, పుత్ర గారు అలా కాదు, మీతో మాట్లాడి పని ఉందో రాండి అని నన్ను కేకేశారండి. డిపో ఆఫీస్కి వెళ్ళానండి. డిపో ఆఫీస్కి వెళ్ళి అలా కాదని మీరు ఒక లెటర్ ఒకటి పెట్టండి పుత్ర గారు, మీ ప్లాన్ మీకు యాజ్ తీసుకు ఇచ్చేస్తా ఉంటే, ఏం మాట్లాడుతున్నారండి డిపో గారు, మీరు మాట్లాడేది సమంజసంగా లేదు, ప్రతి ఇల్లు కట్టుకున్నవాడు హైకోర్టు వరకు వెళ్ళగలడా, సామాన్య మానవుడు అయితే వెళ్ళగలడా, నేను 40 లక్షల రూపాయలు మెటీరియల్ వేస్ట్ చేశాను అక్కడ, ఈరోజు మెటీరియల్ కానీ అక్కడున్న బోసలు కానీ అక్కడున్న సిప్స్ కానీ కంకర కానీ ఇటుక కానీ మొత్తం అక్కడ వదిలేసానండి. అక్కడ వదిలేసి వేరే దిక్కున పోయి ఇల్లు కట్టాను. అయితే ఏం మాట్లాడుతున్నారండి అంటే, మరి ఏం చేయమంటారు, మీరు ఏదన్నా కోర్టులో చెప్పుకోండి, మీరు చేయట్లేదు అంటే మళ్ళీ 2022
2022 సంవత్సరం 6వ నెలలో అప్పుడున్న పాండురంగారావు గారు ఏం చేశారంటే, మీకు బిల్డింగ్ ప్లాన్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేస్తున్నాం, మీరు రీవర్క్ చేసేస్తున్నాం, మీరు కట్టేసుకోండి ఇల్లు, మిమ్మల్ని ఎవడొడతాడో మేము చూస్తామని చేసి మళ్ళీ ప్లాన్ అప్రూవల్ ఇచ్చేసి కోర్టులో పడేశారండి. మేము అతనికి ప్లాన్ ఇచ్చేసామని కోర్టులో పడేస్తే కోర్టు ఏం చేసిందండి, అది క్లోజ్ చేసేసింది. మీకు ప్లాన్ వచ్చేసింది కదా అని కోర్టులో పడేసింది. కోర్టు క్లోజ్ చేసిన తర్వాత నేనేం చేశానంటే, కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ చేశాను, పంచాయతీకి, కలెక్టర్ గారికి, డిపో గారికి. ఏమనంటే, దీనివల్ల నాకు 30 లక్షల రూపాయలు డ్యామేజ్ నష్టం వచ్చింది, ఈ డ్యామేజ్ ఎవరు కడతారో అని చెప్పేసి నేను లెటర్ పెట్టాను. లెటర్ పెడితే దానికి ఏ విధంగానే సమాధానం రాలేదు. రాకపోతే మళ్ళీ 2743 అనే మళ్ళీ కంటెంట్ మళ్ళీ పడ్డదండి. కంటెంట్ పడితే వాళ్ళు ఏం చేశారంటే అండి, 22/7/2022 సంవత్సరం తేదీనటువంటి ఇచ్చిన లెటర్ని మీరు చేసి మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇతనికి న్యాయం చేయండి అని చెప్పేసి మళ్ళీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఉండండి, హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటండి, హైకోర్టు ఆర్డర్ని అలా తొక్కిపెట్టేసేసి